లాక్ చేయండి సార్. నో అగ్ని కాల్చికి తింటున్నాడు. లుక్, నేను ఇదే టైంకి ఇదే ప్లేస్ లో ఈ అగ్ని నా పైపు ఎవరో దొంగిలించారు. నా పైకు దొంగిలించిన వాడు ఈ అగ్నికి అప్పగించకపోతే ఏమవుతుందో తెలుసా? మీ ఉద్యోగం ఊడిపోవచ్చు. నువ్వు నోరు మూయొచ్చు. అగ్ని రేయ్, రే 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 ఏంట్రా డౌట్ గా కనపడుతున్నావు? నా బైక్ కొట్టేసింది నువ్వేనా? రేయ్ కమాన్ 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 కమాన్. ఎవరిది సార్? అది తర్వాత ముందు బైక్ దొంగతనం చేసావో లేదో చెప్పు 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 చెప్పు. చెయ్యాలనిపించి బండి దొంగతనం చేసినా నాకు బండి నడపడం రాదు సార్. అగ్ని రేయ్ ఇదా నీ పేరేంట్రా? ఆకాశం ఆదిశంకరం అండి. నేను ఇదే టైంకి ఇదే ప్లేస్ లో నా పైకి ఎవడో ఎత్తుకుపోయాడు. నీకేమన్నా తెలుసా? నేను ఇదే టైంకి ఇదే ప్లేస్ లో నా కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ విషయం మీకు తెలుసా? అగ్ని ఒరే, నువ్వు కూడా నాలాగే బాధల్లో ఉన్నట్టున్నావు. వెళ్ళి మీ అమ్మాయిని ఎత్తుకో. ఒరేయ్, మీకందరికి ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. ఈలోగా నా బైకు నాకు తెచ్చివ్వకపోతే మిమ్మల్ని అందరినీ పిట్టలు కాల్చినట్టు కాల్చేసి ఎన్కౌంటర్ చేసేస్తాను. అగ్ని ఒరేయ్, నా జిప్సీరా. ఏంటి నువ్వు రావా దర్శనానికి? పద. అంజు నన్ను ప్రేమించిన సొంతం అయ్యేలా చేయి స్వామి. కంప్యూటర్లో సక్సెస్ అయ్యేటట్టు దీవించు. హలో ప్రసాదం, ప్రసాదం తీసుకో. ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు? గౌతమ్, నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముతావా? దేవుడున్నాడని నేను నమ్ముతాను అంజలి. దేవుడు ఒక రూపం. వేరు వేరు రూపాల్లో వేరువేరుగా అందరూ పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక గుడ్డివాడినే ఉదాహరణగా నువ్వు తీసుకో. తను కూడా దేవుణ్ణి పూజిస్తూ ఉంటాడు అంజలి. కానీ తను దేవుణ్ణి చూడలేడు, కేవలం ఊహించుకుంటాడు. అంత మాత్రం చేత తనను తను మోసం చేసుకున్నట్టు, తన దృష్టిలో దేవుడు లేనట్టు కాదు. తను నమ్మాడు, పూజించాడు. అలాగే నేను నమ్మాను దేవుడు చాలా గొప్పవాడని. అందరూ నమ్మి తీరాల్సిందే. ఓకే, పద వెళ్దాం. ఓకే. ధర్మం తల్లి తల్లి అమ్మ బాబు బాబు ధర్మం అమ్మ బాబు ధర్మం అయ్యా ధర్మం అయ్యా. మనం దానం చేసినప్పుడు సంపాదించినప్పుడు కంటే ఎక్కువ ఆనందం కలుగుతుంది. అది నిజమే, కానీ ఇలాంటి వాళ్ళు కూడానా? చూడంజలి, దేవుడు మనకి అందాన్ని ఇస్తాడు, దేవుడు మనకి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు, దేవుడు మనకి శక్తిని ఇస్తాడు. ఇవన్నీ కూడా మన అర్హులవని కాదు ఇచ్చేది, కేవలం మన మీద ఉన్న ప్రేమతో దేవుడు ఇస్తాడు. సో మనం కూడా మనుషులందరినీ సమానంగా చూడడం నేర్చుకోవాలి. నీకు చాలా తెలిసే. లేదంజలి, నన్ను పొగడుకు. జీవితంలో మనకి ఆనందం దొరికినప్పుడు దాన్ని చూసుకుని మురిసిపోకూడదు. అది ఇతరులకు పంచడం నేర్చుకోవాలి. ఇతరుల కష్టాలను పంచుకోవడం కూడా మనం నేర్చుకోవాలి. అలా మనం చేయగలిగినప్పుడే మన జీవితాలకు సార్థకత. అదే నేను నమ్ముతాను, దాన్నే నేను ఫాలో అవుతాను. గొప్పవాళ్ళ దగ్గర ఎంతో జ్ఞానం ఉంటుందని విన్నాను. నీ దగ్గర చూస్తున్నాను. అంజు 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 అంజు. అబ్బా, టైం గంట టైంకి ఎక్కడ్రా? ఛే, అర్లీకి వస్తే ఇదే ప్రాబ్లం. గజ్జల సప్పుడు ఏంట్రా బాబోయ్? గాజువాక పిల్లయితే కాదు కదా. పింకీ, వావ్, కింది